నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మాజీ సైనిక ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ సేవల్ని వినియోగించుకోవాలి రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి గృహాల పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించండి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పరిసరాల పరిశుభ్రతతోటే పరిపూర్ణ ఆరోగ్యం చేరువవుతుందన్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఎలా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా వార్డు ప్రజలను ఉద్దేశించన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఓ నిర్దిష్టమైన కార్యాచరణలతో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మున్సిపల్ అధికారులతో కలిసి 34వ వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సైడ్ కాలువల్లో చెత్త పేరుకుపోవడాన్ని గుర్తించారు. కాలువ పూడికతీత పనుల్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి వార్డులోని పలు సమస్యలను చైర్పర్సన్ కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ టి రాధిక మీడియాతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతతో పాటుగా వార్డులో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని 34వ వార్డులో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా తగు కార్యాచరణ అమలు చేస్తామన్నారు. వార్డుల్లో ప్రజలు పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ హెలెన్, నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది తదితరులున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ 34వ వార్డు గ్యాంగ్ వర్క్ పెట్టారు. దీనికి మేడం గారు రాధికా రమేష్ గారు చైర్పర్సన్గా ఈ వార్డు సందర్శించి దీనిపైన కాలువలపైన ఈ డ్రైన్స్ పైన ఇవన్నీ కొన్ని రాళ్ళు గిళ్ళని పెట్టి చిన్న చిన్న షాపులు పెట్టి వాటర్ పోవడానికి ప్రాబ్లం అయిపోయి మొత్తం డస్ట్ సిల్ట్ అంతా బాగా పెరిగిపోయింది. దీనిపైన నెలకోసారి ప్రతిరోజు ప్రతి వార్డు సందర్శిస్తూ మేడం గారు నెలకోసారి ప్రతి వార్డు తిరుగుతూ ఈ కార్యక్రమం మొత్తం క్లియర్ చేస్తాం. దీనివల్ల మొత్తం దోమలు కానీ ఇతర వాటర్ పాకన ప్రాబ్లం ఉంది. ఆవిడ పొద్దున 6:30-7ంటికే మేడం గారు రాధికా రమేష్ గారు చైర్పర్సన్ గారు సందర్శించి దాదాపు 30 మంది గ్యాంగ్ వర్క్ని పెట్టి ఈ వార్డు మొత్తం అన్ని వార్డులు ఇట్లా క్లియర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి కొట్టు ముందు ఒక గ్రిల్ లాగేసుకుంటే వచ్చినప్పుడు తీసేసుకుంటూ పోతూ ఉంటాం. ఇదంతా మీకోసమే. దాదాపు 30 మంది వర్కర్లు, మేడం గారు, మేము, మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఒక 15 మంది, 20 మంది, 50 మంది ఎప్పుడో పొద్దున 6 కాడి నుంచి మధ్యాహ్నం దాకా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు సహకరించాలి. సందర్శించినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 34వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎంక్రోచ్మెంట్ అనేది మా కాలువల మీదే షాపుల్లాగా ఏర్పాటు చేయటం, అలానే బండల్ మాన్యువల్ లాగా పెట్టకుండా అలా పూర్తి చేయటానా సిల్ట్ అనేది ఘోరంగా ఉంది. కాబట్టి అవన్నీ ఓపెన్ చేపించి తీపిస్తడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందంటే ఒక్కసారి మీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి ఒక ఎరువులాగా తయారైంది. అది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని డ్రైన్స్ మీద కాకుండా డ్రైన్స్ అవతలకే ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు. కాలువల మీద ఆ విధంగా షాపుల్లాగా ఏర్పాటు చేస్తే మేము ఎలా తీయించాలండి? మీ ఊరు కూడా ఒకసారి గమనించి ప్రజలందరూ కూడా సహకరిస్తే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఇలాంటి ఈ చెదారు అనేది డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుతున్నాను. మీరు సహకరిస్తేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వీటిల్లో పాల్గొనాలని కోరుతున్నాను. మాజీ సైనిక ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకునే విషయంలో ఎటువంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేసుకునేందుకు అసోసియేషన్ ద్వారా లభించే సేవల్ని వినియోగించుకోవాలని రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో గురువారం మాజీ సైనిక ఉద్యోగుల సంఘం 37వ వార్షికోత్సవ సమావేశం సంఘ గౌరవ అధ్యక్షులు ఎస్ఎం సుభాని అధ్యక్షతన నిర్వహించగా రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా మాజీ సైనిక ఉద్యోగులకు తాజాగా ఒనగూరుతున్న ప్రయోజనాలు వివరించారు. మాజీ సైనిక ఉద్యోగులు పిల్లల్ని సైనిక స్కూల్లో చేర్పించే విధి విధానాలను విశ్లేషించారు. మాజీ సైనిక ఉద్యోగులు మరణించినప్పుడు ఇచ్చే మట్టి ఖర్చును ఇటీవల పెంచడం జరిగిందన్నారు. జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల మాట్లాడుతూ మాజీ సైనిక ఉద్యోగుల వివరాలను వెబ్సైట్ లో పొందుపరచడం ద్వారా
ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనాలు కొత్తగా ప్రవేశపెట్టినా వాటిని సులభంగా తెలుసుకోవచ్చన్నారు. మాజీ సైనిక ఉద్యోగుల ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. సైనిక ఉద్యోగుల సంక్షేమం సంఘం ద్వారా ప్రతి అంశాన్ని సులభంగా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సైనిక వెల్ఫేర్ మాజీ అధికారి మేజర్ చారి 200 మంది మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. మన డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత మార్చ్ 24లో గవర్నర్ దగ్గర కొన్ని కొత్త పథకాలు అనేది తీసుకొని వచ్చారు. ఇంతకుముందు అన్ని పథకాలు కేవలం హవల్దార్ వరకే అది పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ఇంకా జేసీఓస్కి కూడా కొన్ని పథకాలని దాన్ని మేము అమలు చేస్తున్నాము. అది మీ దగ్గరికి మీకు అందరికీ అవగాహన తెలియచేయడానికి ఈరోజు మేమందరం మీ దగ్గరికి వచ్చామండి. అలాగే ఏదైనా వొకేషనల్ కోర్స్ చేసిన పిల్లలకి 8,000, మరి మాజీ సైనికుల పిల్లలు ఎవరికైనా వివాహం అయితే 6 నెలల్లో మీరు అప్లై చేసుకుంటే మీకు 25,000 మా ఒక ఫండ్ నుంచి ఇస్తామండి. విడో ఎవరైనా అంటే వైఫ్ ఎవరైనా చనిపోతే 7,000, తర్వాత పిల్లలు ఎవరైనా చనిపోతే 2,000, 5,000గా మేము దాన్ని ఎన్హాన్స్ చేసామండి. మీ అందరికీ మీరు ఇల్లులు కట్టుకున్నారు కదా, సొంత ఇల్లులు. సో సొంత ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరికీ మరి గవర్నమెంట్ మీకు పన్ను అనే మినహాయింపు అని ఇచ్చారు. దానికి మీరు ఏం చేయాలంటే మీరు కట్టిన తర్వాత ఆ సంవత్సరం మాత్రం మీరు పన్ను కట్టాలి. పన్ను కట్టి ఆ అసెస్మెంట్ నంబర్ అనేది వస్తుంది. సో అసెస్మెంట్ నంబర్తో పాటు ఆ పన్ను కట్టే రసీదు అది తీసుకొని మీరు మా దగ్గరికి వస్తే మేము ఒక లెటర్ మున్సిపాలిటీకి రాస్తాము. అప్పటికి మీ జీవితాంతము మీరు ఆ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. అసలు పన్ను కట్టే పనే ఉండదు. మరి మన సభ్యులందరికీ కూడా మన దగ్గర ఉన్న సభ్యులు లార్జెస్ట్ మెంబర్షిప్ అంటే 843 మంది ఉన్నారు మన దగ్గర. కానీ అందరికీ ఆహ్వానాలు పంపించారు. మరి పన్నుల భారం వల్ల కానీ ఏ కారణం వల్ల కానీ అందరూ రాలేకపోయారు. నేను వచ్చి బ్యాంకులో చేరాను. బ్యాంకులో కూడా నేను అలాగే ఉండేవాడిని. అందరూ నన్ను కొంచెం మరొక విధంగా అనుకునేవాడు. కాబట్టి మనం ఎక్సెస్ ఇంతమందికి మనం ఇది పంపించాము, కానీ సభ్యులు చాలామంది రాలేకపోయారు. ఎనివే వాళ్ళ కారణాలు వాడుకుంటే మరి నేను ఎక్కువగా మాట్లాడను. వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇప్పుడు మరి అవకాశాన్ని మరొక స్పీకర్కి మరొక అవకాశం చెప్పిద్దాం. గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ యాషిన్ అండ్ గేలి. There is no doubt I am not at all exaggerating. అది వరకు ఒక డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్. టుడే 3 డిస్ట్రిక్ట్ గుంటూరు, ఆ పక్క పల్నాడు. ఏ లేడీ ఆఫీసర్ among the male officers of the జిల్లా సైనిక ఆఫీస్లో what all they have done. మన రాష్ట్రంలో 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో ఎవరైనా జాయిన్ అవుతున్నట్టు ఉంటే వారికి కూడా మనం ప్రతి సంవత్సరము ప్రతి పిల్లవాడికి 16,000 మన వైపు నుండి కూడా ఇస్తాము. వాడు ఇచ్చే ఫీజులో కొంచెం కన్సెషన్ రావడానికి అని చెప్తున్నాము. ఎలాగో మన స్టేట్ సెంటర్ 2 వైపుల నుండి వారికి దాదాపు 40,000 వస్తుంది కన్సెషన్. 100% డిసేబుల్డ్ వాళ్లకు గవర్నమెంట్ ఇస్తుంది, మనము ఇస్తున్నాము. కానీ 100% కంటే తక్కువ డిసెబిలిటీ ఉన్న పిల్లలకు కానీ మాజీ సైనికులు కానీ వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఏమీ దొరకట్లేదు కదా సార్, దాని మీద ఏమన్నా మీరు చేయగలరా అంటే మనం ఒక బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ని నియమించాము. వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం ఇప్పుడు మనము 75% డిసెబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎంత ఇవ్వాలి, 50% డిసెబిలిటీ ఉంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి, దానికంటే తక్కువ డిసెబిలిటీ ఉంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి. సర్వీస్ మెన్ అయినా వాళ్ళ డిపెండెంట్స్ ఇంక్లూడింగ్ పిల్లలైనా సరే అది మనం నిశ్చయించాము. సో 100% కాకుండా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వడానికి డిసైడ్ అయ్యాము. ప్రాపర్గా డాక్యుమెంట్స్ చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా.
బిల్ అనేది ఇంకొకటి. ఫస్ట్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి ఏమన్నా తప్పులుంటే ఇప్పుడు మనలో శక్తి ఉంది, మన రికార్డ్ ఆఫీసులతో మాట్లాడుకోవడానికి, అవసరమైతే అక్కడికి వెళ్ళడానికి, రెవెన్యూ అథారిటీలతో మాట్లాడుకోవడానికి, బర్త్ సర్టిఫికేట్ చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు శక్తి ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం చేసుకోవడం మంచిది. రైతు సంక్షేమే ధ్యేయంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృషి చేస్తున్నారని కూటమి పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. తెనాలిలోని కూటమి పార్టీల కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ స్థానిక సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన పంటను తక్షణమే కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 24-25 సంవత్సరం పంట కాలానికి గాను జిల్లాలో ఉన్న 18 మండలాల్లో 156 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్రియాశీలకంగా రైతుకు సాయం అందిస్తున్నారని పార్టీ నాయకులు తెలియజేశారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ క్రియాశీలక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి మన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రిగారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు పూనుకొని రైతుల బాంధవుడిగా ఆయన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తెనాలి నియోజకవర్గ పరిధిలో 2 మండలాల్లో మరి కొల్లిపర కానివ్వండి, తెనాలి మండలం కానివ్వండి, రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీడీసీఎంఎస్ బ్యాంకు వారిని అప్రమత్తం చేసి వారి యొక్క సిబ్బందిని అందుబాటులో ఉంచి రైతులు కొనుగోలు చేసే విధానంలో అదొక్కటే కాకుండా మరి ప్రతి సంవత్సరం గోతాలకు ఇబ్బంది పడేవాళ్ళు మరి దాదాపు 1,30,000 గోతాలు సమకూర్చడమే కాకుండా వాటిని సరఫరా చేయడానికి తీసుకెళ్ళడానికి 50 లారీలు అందుబాటులో ఉంచి ప్రతిరోజు ఎక్కడ కొనుగోలు చేసినా కూడా వెంటనే కూలీలను కూడా అందుబాటులో పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ కొనుగోలు చేసిన ధాన్యం మొత్తాన్ని మరి అక్కడి నుంచి తరలించే విధంగా చేసి మరి అంతకుముందు సంవత్సరంలో 2023-24 సంవత్సరంలో చూసుకుంటే మరి ఈ యొక్క 12/12/2024 నాటికి పెద్దగా కొనుగోలు జరగడం అనేది జరగలేదు. అంతా కలిసి కొల్లిపర మండలంలో 500 లోపే జరిగింది, 200 మాత్రమే జరిగింది తెనాలి టౌన్లో. అలా కాకుండా ఈ సంవత్సరం 2,120 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది 327 మంది రైతుల దగ్గర. మరి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయటం ఒక ఎత్తు అయితే వారికి వెంటనే వారి యొక్క ఖాతాల్లో 4,39,00,000 రూపాయలు 4,39,00,000 రూపాయలు వారి యొక్క ఖాతాలకి జమ చేయడం కూడా జరిగింది. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక నుంచి కొనుగోలు చేసే విషయంలో ఇంత పూర్వం కాకుండా తడిసిన ధాన్యాన్ని కూడా అంతకుముందు తడిసిన ధాన్యాన్ని పక్కన పెట్టేసేవాళ్ళు. అలా కాకుండా 25% మరి అందులో తేమ ఉన్నా కూడా మరి వాటిని యాక్సెప్ట్ చేసి అది కూడా కొనుగోలు చేయడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరి నిర్విరామం కూడా గత 6 నెలల నుంచి కూడా రైతు పక్షపాతిగా వారు వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఎందుకంటే మనకి ఎమ్మటెమ్మటే 2 తుఫాన్లు వచ్చినాయి. మరి పంట చేతికొచ్చే సమయంలో రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని పంటని ఏ విధంగా ఉన్నా సరే తడిసిన ధాన్యాన్ని కూడా తేమ శాతం 25% ఉన్నా కూడా కొనుగోలు చేయండి అని మరి నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 రోజులుగా అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో తిరుగుతూ ప్రతి రైతుకి భరోసానిస్తూ ప్రతి గింజని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది, ఎక్కడా కూడా మీరు ఆధారపడద్దు, దళారులకి మెర్రలకి అమ్ముడుపోవద్దు, మీరు వాళ్ళు భయపెడితే మీరు భయపడద్దు, నేరుగా ప్రభుత్వమే ప్రతి గింజ కూడా రైతు నుంచి కొనుగోలు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. 100% ప్రతి ఒక్క రైతు కూడా న్యాయం చేస్తామనే పద్ధతులు మరి తిరుగుతూ ఉన్నారు. ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఉద్దేశంతో మేము ఉన్నాం. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ కోణంలో చూపిస్తే ఉద్దేశంతో ఉన్నారు. గత ప్రభుత్వంలో దాదాపుగా ఏ సంవత్సరం కూడా 500 మెట్రిక్ టన్నుల నుంచి అక్కడ కూడా కొన్ని దాఖలాలు లేవు. మరి ఈ సంవత్సరం ఈ 2 నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెనాలి నియోజకవర్గంలో దాదాపుగా 2,200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరి రైతుల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాములు పంపించిన సంగతి మీ అందరికీ చెప్తా ఉన్నాం. మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులకు, నా తోటి జన సైనికులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గడిచిన ఒక 10-12 రోజుల క్రితం తెనాలి నుంచి
గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి రైతులు ఇబ్బంది పడుతున్నాము అని ఒక్క ఫోన్ కాల్కి స్పందించి ఆయన ఎన్ని పనులున్నా సరే తక్షణమే తెనాలి విచ్చేసి రైతులకు నేనున్నాను, మీరు ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగినా భయపడకండి. ఒకవేళ ఆ రోజు వాతావరణం మనం చూసుకున్నట్టయితే తుఫాను హెచ్చరిక జారీ చేయబడింది. కానీ అటువంటి సందర్భంలో కూడా రైతులకు ఎటువంటి నష్టం జరిగినా మీరు నష్టపోకుండా నేను మీకు అండగా ఉంటానని ధైర్యాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ముందుగా రైతులందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గడిచిన 2 రోజుల క్రితం ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ విమర్శలు చేశారో వాళ్ళకు సమాధానం ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశం ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. తెనాలిలో దగ్గరగా 13,607 ఎకరాలు పంట పండినప్పుడు పంట మొత్తం ఒకేసారి రాదు, రైతులకి ఒకే రోజు అమ్మరు. ఎప్పుడైతే వాళ్ళకి పంట చేతికి వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళకి దిగుబడి మొత్తం పంట చేతికి వచ్చిన తర్వాత ఆరబెట్టిన తర్వాత దానిలో తేమ శాతం తగ్గిద్దో అప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ వెళ్తారు. కానీ ఇది తుఫాను హెచ్చరిక వల్ల కొంతమంది రైతులు భయపడి రైస్ మిల్లర్ల వాళ్ళకి అమ్మడం కానీ లేదా బ్రోకర్ల ద్వారా రైస్ మిల్లర్లకు చేరడం కానీ కొంతమేర జరిగి ఉండొచ్చు. అటువంటి నష్టాన్ని జరగనీయకుండా వాళ్ళు కొనుగోలు చేస్తున్న 1350, 1450 రేట్లకి కాకుండా మీకు నేను ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను, బ్యాంకర్ల ద్వారా మీకు కరెక్ట్గా 24 గంటల లోపు డబ్బులు వచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని చెప్పి 1740 రూపాయలకి బస్తా కొనుగోలు చేసిన ఘనత గౌరవనీయులు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడైతే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. తడిచిన ధాన్యం 17% తేమ ఉంటే 17% లోపు ఉంటే 1740 రూపాయలు వాళ్ళకి నిక్కచ్చిగా అందజేయడం జరుగుతుంది. పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క పర్సంటేజ్కి తగ్గుతూ వస్తుంది. ఇది గ్రహించాలి. ఎప్పుడైతే ఆరబెట్టుకుంటారో ఆరబెట్టుకునే వారి తేమ శాతం తగ్గిద్ది కాబట్టి వాళ్ళకి రేటు కూడా కలిసి వచ్చిద్దని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎంత అయితే తెనాలి ప్రాంతంలో ధాన్యం ఉన్నదో అది మొత్తం ప్రతి గింజతో సహా కొంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినాక 2024-25 మొదటి సీజన్ వరి ధాన్యం సేకరణలో తెనాలి నియోజకవర్గం నుంచి తెనాలి ఎమ్మెల్యే గారు పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో ధాన్యం సేకరణ బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు జరుగుతుంది. నేను కొల్లిపర మండలంలో కానీ తెనాలి మండలంలో కానీ చుట్టుపక్కల జిల్లా ప్రాంతాల్లో కానీ ధాన్యం సేకరణ రైతు సేవా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల వరకు కూడా అక్కడ టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ ఉండి ధాన్యం సేకరణ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు దీని మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయడం తప్పితే మాజీ ఎమ్మెల్యే గారు మీరు పోయిన సంవత్సరం కొల్లిపర మండలంలో ఎన్ని కొన్నారు సార్? మీరు 200 క్వింటాలు కొన్నారు పోయిన సంవత్సరం. 2022-23 సీజన్లో 500 క్వింటాలు కొన్నారు. ఈ ప్రభుత్వం కొన్నది 2000 క్వింటాలు ఒక్క అత్తోట గ్రామంలో. తెనాలి నియోజకవర్గానికి వచ్చేసి 2120 మెట్రిక్ టన్నులు. ఎక్కడన్నా వ్యత్యాసం ఎంత తేడా ఉందో కనిపిస్తుందా మీకు? అసలుకి మీకు మంచి మద్దతు ధర కూడా 1740 రూపాయలు. అలాగే గోతం సంచి కూడా మనకు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ధాన్యం ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనకి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అఖండ మెజార్టీతో గెలుపొందాలనే లక్ష్యంతో కూటమి నాయకులు కృషి చేయాలని, కాగా ఈ నెల 13వ తేదీన శుక్రవారం తెనాల్లోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న సమావేశానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు పట్టభద్రులు కూడా అశేషంగా విచ్చేసి సదస్సును జయప్రదం చేయాలని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపల్లి హరిప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం తెనాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఈ నెల 13వ తేదీన ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించినట్టు పేర్కొన్నారు. గుంటూరు పరిధిలోని 17 నియోజకవర్గాలు, కృష్ణా పరిధిలోని 16 నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఆత్మీయ సదస్సు ద్వారా అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారిని కలుస్తూ జరుగుతుందని అన్నారు. ఇదే క్రమంలో తెనాల్లో నిర్వహించనున్న పట్టభద్రుల సదస్సు ద్వారా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందరితో మమేకం కానున్నారని తెలిపారు. కూటమి పార్టీలోని జనసేన, భారతీయ జనతా పార్టీలోని నాయకులు, పట్టభద్రులు ఈ సదస్సుకు హాజరు కావాలని కోరారు. మీడియా సమావేశంలో జొన్నాదుల మహేష్, కంచెల ఏడుకొండలు తమ అభిప్రాయం వెల్లడించారు. మీడియా సమావేశంలో కాకుమాను కనకరాంబాబు, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, అన్నం పెన్నారావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మలవరపు విజయ్, ఫణిదపు దుర్గా, వట్టికోటి సుబ్బారావు, తవా ప్రసాద్, మహేష్ బాబు, దప్పలపూడి శ్యామ్ తదితర నాయకులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు మన ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు.
నక్కా ఆనంద్ బాబు గారు ఇద్దరు అందులో పాల్గొంటారు. మన పార్టీ శ్రేణులంతా కూడా మీరు పాల్గొంటూ పట్టభద్రులందరినీ కూడా రేపు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చే విధంగా మనందరం కూడా ఎవరెవరు అయితే మనం మొన్న గ్రాడ్యుయేషన్ చదివిన పట్టభద్రులందరినీ మనం వాళ్ళ ఓటు జాయిన్ చేయటం కోసం మనం వాళ్ళందరితో కలిసి ఎలా అయితే వాళ్ళందరినీ ఓటు జాయిన్ చేసుకునే విధంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం చేసాము. గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాలు కానివ్వండి, కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాలు కానివ్వండి, మొత్తం 33 నియోజకవర్గాల్లో తిరగటంలో తలమునకలే ఉన్నారు ఆయన కూడా. రేపు అందరూ కూడా ఈ డెల్టా ప్రాంతం వాళ్ళంతా కూడా ఈ మన న్యూస్ విన్న వాళ్ళందరూ కూడా రేపు ఈ పట్టభద్రులందరూ కూడా రేపు ఈ సమావేశానికి వచ్చేటట్టు చేయాలని, మరీ ముఖ్యంగా కూటమిలో భాగస్వాములైన జనసేన పార్టీ వారు, బీజేపీ పార్టీ వారందరూ కూడా వాళ్ళ అనునాయులకు తెలియజేస్తూ, వాళ్ళ సభ్యులకి, వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి తెలియజేస్తూ ఈ సమావేశానికి వారంతా కూడా పట్టభద్రులు, ఆ పార్టీలో ఉన్న పట్టభద్రులందరూ కూడా వచ్చే విధంగా చేయాలని చెప్పని ఆల్పాటి రాజా గారు మరీ ముఖ్యంగా తెలియజేయమన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినప్పుడు ఆ 33 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని చరిత్రలో ఒక విలక్షణమైన రీతిలో ఇవాళ పట్టభద్రుల ఓటు నమోదు విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంత క్రితం పట్టభద్రుల ఓటు నమోదు అనేది అసలు ఎవరికి తెలిసేది కాదు. ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు ఎలక్షన్ అయినా కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. కానీ ఇవాళ దానికి ఒక చరిష్మా, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా నేను కూడా పట్టభద్రుల ఓటు సాధించాలి, ఆ ఓటు వేయాలి అనేటువంటి ఉత్సుకతని కల్పించినటువంటి ఘనత కూడా రాజేంద్ర ప్రసాద్ గారిది. తెనాలి నియోజకవర్గం నుంచి 33 నియోజకవర్గాలు ఇవాళ ఆ ఓటు నమోదు కార్యక్రమాన్ని ఒక చరిత్ర సృష్టించే విధంగా ఆ కార్యక్రమం నడపడం కూడా ఒక ఘనమైన చరిత్ర అది. మరి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు జరగబోయే ఆత్మీయ సమావేశానికి తెనాలి నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో వేంబూరు నియోజకవర్గం కానివ్వండి, తదితర మనకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులు అందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసి అందరూ కూడా మమేకమై రాబోయే ఎన్నికల్లో ఘన విజయానికి మనం తోడ్పడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. మనం గత నెల రోజుల పాటు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నారో వారందరి చేత కూడా ఓటుకు హక్కు కోసం నమోదు చేయించినటువంటి సందర్భం. మన నియోజకవర్గంలో, ఏమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా మన పార్టీ మీటింగ్కి ఏ విధంగా అయితే మన నాయకుల్ని, కార్యకర్తలను తీసుకొస్తామో రేపు ఆత్మీయ సమావేశానికి ఎవరైతే పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకుని ఉన్నారో వారందరినీ కూడా ఈ సమావేశంలో భాగస్వామ్యం చేసేదానికోసం మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఎలక్షన్ అనేది మన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితోనే మొదలవుతూ ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా మనం గతంలో ఎమ్మెల్యేకి ఎలక్షన్స్కి ఎలా అయితే పనిచేసామో ఆ విధంగానే మన నాయకుడు గెలిచేంత వరకు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అన్నారు. మండలంలోని కొలకలూరు గ్రామంలో గురువారం తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుకు మొత్తం 37 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో 5 అర్జీలు సర్వే నిమిత్తం రాగా 3 అర్జీలు ఆధార్ లింకు కోసం, మిగిలిన అర్జీలు పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణల కోసం వచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన సమస్యల్ని సకాలంలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. కాగా సదస్సును సబ్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించి పలు సూచనలు చేశారు. గ్రామంలో రైతు అవసరాల నిమిత్తం డొంక అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు రైతులకు భరోసా ఇచ్చారు. ఈరోజు మన తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఉదయం 9 నుంచి ఇప్పుడు 5 వరకు. మొత్తం మీద మనకి 37 అర్జీలు అందినాయి. ఆ 37లో కూడా ఒక 5 సర్వే కోసం వచ్చాయి, ఒక 3 అర్జీలు ఆధార్ లింక్ చేయమని వచ్చాయి,
ఒకటేమో 22A లిస్ట్లో ఉంది తమ ల్యాండ్ అని చెప్పేసి వచ్చింది. అది కూడా రికార్డ్స్ వెరిఫై చేస్తే నిజంగానే బై మిస్టేక్ 22Aలో పడిందని గమనించాం. అట్లాగే ఒక 28 అర్జీలు పట్టదారు పాస్ పుస్తకాలు మ్యుటేషన్ పర్పస్ కోసం వచ్చాయి. మొత్తం మీద 37 అర్జీలు వచ్చాయి. ఈ అర్జీలు ఉదయం నుంచి మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు ఏడీ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నారు ఇక్కడే. అట్లాగే మధ్యలో మన సబ్ కలెక్టర్ తెనాలి వారు వచ్చి విజిట్ చేశారు. అట్లాగే ఫీల్డ్లో కూడా ఒక చిన్న డిస్ప్యూట్ ఉంటే అన్నదమ్ముల మధ్య, ఆ డిస్ప్యూట్ని కూడా సబ్ కలెక్టర్ మేడం గారు అలాంగ్ విత్ సర్వేయర్ విజిట్ చేశాం. ఇవన్నీ కూడా ఏవైతే ఈ గ్రీవెన్సెస్ మనం రెవెన్యూ సదస్సులో వచ్చాయో అవన్నీ నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి రెవెన్యూ సేవలు ప్రజలకు దగ్గర చేస్తాం. ప్రజలు కూడా హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ బిల్లులు పురపాలక సంఘ పురోభివృద్ధికి తోడ్పాలని మున్సిపల్ కమిషనర్ బిశేషన్న కోరారు. గంగానమ్మపేటలోని గడ్డంవారి వీధిలో రక్షిత మంచినీరు సక్రమంగా రావటం లేదని పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం కొందరిచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం సంబంధిత సిబ్బందితో కలిసి సక్రమంగా లేని ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సరఫరా విషయంలో ప్రెజర్ ఉన్నట్టుగా గుర్తించామని, తక్షణమే సమస్యలు పరిష్కరించే విధంగా మంచినీటి సరఫరాలోని అవాంతరాన్ని తొలగిస్తామన్నారు. ప్రజలు పురపాలక సంఘ పురోభివృద్ధికి వారు చెల్లించాల్సిన వాటర్ ట్యాక్స్ బిల్లులు, హౌస్ ట్యాక్స్ బిల్లులు సకాలంలో చెల్లించారన్నారు. కమిషనర్ వెంట పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు. నిన్నటి దినాన మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చి శ్రీరామమూర్తి అండ్ అదర్స్ గంగానమ్మపేట గడ్డంవారి వీధి వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా వీధిలో సుమారు ఒక 20 కొలాయిల వరకు ఉంటాయి. వాటిల్లో చాలా మటుకు వాటర్ రాలేదని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు మార్నింగ్ వాటర్ వచ్చేటువంటి సందర్భంలో మా డిఈ గారు, మా ఏఈ అండ్ అదర్ స్టాఫ్ కమ్యూనిటీస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్తో కలిసి ఈరోజు ఈ వీధిని విజిట్ చేయడమైంది. ప్రతి కుళాయిని కూడా గమనించాం. వాటర్ ఎందుకు రావడం లేదు ఏంటి అని చెప్పేసి పాక్షికంగా వాళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్ కరెక్టే. అందువల్ల ఈరోజు ఈ ప్రాంతానికి వాటర్ ఎందుకు రావడం లేదు, వాల్స్ ఎక్కడ ఉన్నాయి, కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఆపరేషన్స్ అవుతున్నాయి, ఆపరేటర్స్ ఎలా ఇస్తున్నారు వాటర్ అనే విషయాలు ఏమైనా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గమనించాం. ఏంటి విషయాలను గమనించి రెక్టిఫికేషన్కు యాక్షన్స్ ఉంటాయి, దీన్ని గమనించాలి. చక్కగా కూడా వాటిని ఎంత కూడా శుద్ధి చేసి శుద్ధమైనట్టు వాటర్ ఇస్తున్నాం కాబట్టి మీరు డౌట్స్ పెట్టకుండా మున్సిపల్ వాటర్నే వాడండి. ఇవి డ్రింకింగ్ పర్పస్ కూడా అన్ని విధాల యోగ్యమైంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే వాటర్ ఛార్జెస్ కూడా చాలా చోట్ల డ్యూ ఉన్నాయి. సో వాటిని కూడా క్లియర్ చేయాల్సి కోరుతున్నాం. ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చిందని, ఈ మార్పులు రబీ పంటలకు అమల్లోకి వస్తాయని నెల 15వ తేదీలోగా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి రైతులు వేసే పంటలకు నిర్ణయించిన రుసుము చెల్లించి క్రాప్ ఇన్సూరెన్స్ ని సభ్యులుగా రైతులు నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ పేర్కొన్నారు. గురువారం మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఖరీఫ్ వరి కోతలు కోయడం, ధాన్యంలో తేమ శాతం తగ్గించుకునేందుకు ఆరబెట్టడం వంటి చర్యలు చేపడుతున్న క్రమంలో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 17% తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 17 నుంచి 22% వరకు తేమ ఉన్న ధాన్యం కొనుగోలు విషయంలో క్వింటాలకు 5 కేజీల తరుగు ఉంటుందన్నారు. ధాన్యం విక్రయించదలిచిన రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా రబీలో వేసే పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ విధానంలో కొన్ని మార్పులు చేసినట్లు వివరించారు. రైతులు పండించే పంటలకు నిర్ణయించిన రుసుమును కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి చెల్లించి ఇన్సూరెన్స్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మండల వ్యవసాయ అధికారిని. నా పేరు ప్రేమ్ సాగర్. ఇప్పుడు మన మండలంలో చాలా హడావుడిగా వరి కోతలు కోస్తున్నారు. తర్వాత హడావుడిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ వాతావరణానికి భయపడి చాలామంది బయట సేల్ చేసేసుకుంటున్నారు. మా దగ్గరికి కూడా కొనుగోలుకు వస్తున్నారు. మా దగ్గర కొనుగోలు చేయాలంటే ఇదివరకు చాలా ఫోరంలో చెప్పున్నాము. తేమ శాతం 17 ఉండాలి. 17 తేమ శాతం ఉన్న వాటిని వెంటనే కొనుగోలు ప్రక్రియ చేస్తాము. అలా కాకుండా 17% నుంచి 22% లోపల ఉన్న ధాన్యాన్ని ఒక కింటాకి 1 కేజీ చొప్పున తరుగు తీసుకొని మ్యాక్సిమం 5 కేజీల తరుగు వరకు
తీసుకొని కొనుగోలు చేస్తాం. జొన్న మినిమంకి 56 రూపాయల చొప్పున మీరు కామన్ సర్వీస్ సెంటర్లో మీరు రిసిప్ట్ కట్టి ఎన్ని ఎకరాలు అయితే తీసుకుంటున్నారో అది చేయాలి. ఎందుకంటే రబీలో ఎవరు లోన్లు తీసుకోరు కాబట్టి అందరూ నాన్ లోనీ ఫార్మర్స్ అవుతారు. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం డిసెంబర్ 15వ తేదీ వరకే. మేము గత 15 రోజుల నుంచి చెప్తూ ఉన్నాము. రైతు సోదరులు దీన్ని గమనించట్లేదు. అందరూ హడావుడిగా ఉన్నారు పంట కోతల్లోనూ, మరియు ఇప్పుడిప్పుడే జొన్న విత్తే పద్ధతుల్లోనూ హడావుడిగా ఉన్నారు. కాబట్టి ఏదైనా మీ సాయంకాలం సమయంలో కానీ ఎప్పుడైనా కానీ వెళ్ళి ఈ 15వ తేదీ లోపల, ఎందుకంటే ఇంకా 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి మీరు ఇన్సూరెన్స్ కట్టి, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టి రైతు సేవా కేంద్ర సిబ్బంది ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటున్నారో వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తిస్తారు. కాబట్టి రైతు సోదరులు దీన్ని ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అమలు కానున్న నేపథ్యంలో గ్రామ పురోభివృద్ధి లక్ష్యంగా గ్రామస్థాయి ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు తెనాలిలోని మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్నాయి. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో 3వ రోజు శిక్షణా తరగతులు గురువారం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ వరకు నిర్దేశించిన గ్రామాల ప్రతినిధులకు శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా శిక్షణా తరగతుల ద్వారా ఒనగూరే ప్రయోజనాలు ట్రైనర్ నాగేశ్వరరావు వివరించారు. స్వచ్ఛ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల ద్వారా వచ్చే నగదు ప్రోత్సాహకాలు గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. మన రాష్ట్రంలోని 4 గ్రామ పంచాయతీలు ఆ విధంగానే గుర్తింపు పొందాయన్నారు. ఈసారి ప్రకటించే అవార్డులకు ప్రైజ్ మనీ పెంచుతున్నట్టు వివరించారు. శిక్షణ కార్యక్రమంలో మండల స్థాయిలోని వివిధ విభాగాల ఉద్యోగులు, గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఆ 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయగలం. సో దాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఇవి అమలు చేయడమే కాదు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ప్రతి థీమ్కి అనుసరించి ఒక్కొక్క థీమ్కి మొత్తంగా ఫస్ట్ ప్రైజ్ వస్తే 1 కోటి రూపాయలు పంచాయతీకి ఇస్తుంది. అట్లాగే సెకండ్ ప్రైజ్ వస్తే 75 లక్షలు, థర్డ్ ప్రైజ్కి 50 లక్షలు. నిన్న గౌరవనీయులు మన రాష్ట్రపతి గారి చేత మన రాష్ట్ర ప్రభుత్వం వారు 4 అవార్డులు పొందారు ఫస్ట్ ప్రైజ్. సో 4 కోట్లు 4 పంచాయతీలకు వచ్చినాయి. ఇది చాలా గర్వించదగ్గ విషయం. మొత్తం రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా తీసుకొని మన రాష్ట్రంలోని 4 అవార్డులు రావడం, 9 థీమ్స్లో 4 థీమ్స్కి మనకు అవార్డులు రావడం అనేది చాలా గర్వకారణం. సో దీన్ని అనుసరించి అట్లాగే ఫర్దర్గా కూడా మనకి అవార్డ్స్ రావాలనే ఉద్దేశంతో, అట్లాగే గ్రామంలో సుపరిపాలన జరగాలి, క్షేత్రస్థాయిలో పరిపాలన బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఇస్తే తద్వారా మీరు ప్రజలకి తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న మనకు అవార్డ్స్ చూసుకుంటే, సో ఇవి అన్నమాట 9 థీమ్స్. ఫస్ట్ థీమ్ పవర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్స్ పంచాయత్, సెకండ్ థీమ్ హెల్దీ పంచాయత్, థర్డ్ థీమ్ చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్, ఫోర్త్ థీమ్ వాటర్ సఫిషియెంట్ పంచాయత్, ఫిఫ్త్ ది క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పంచాయత్, సెవెంత్ ది సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్, ఎయిత్ ది పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్, నైన్త్ ది ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. ఇప్పుడు ఫస్ట్ థీమ్ చూసుకుంటే పవర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్స్ పంచాయత్ ఉంది కదా. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఫస్ట్ ఏంటది గోలు 0 పావర్టీ, సెకండ్ గోలు నో హంగర్. సో పేదరికంలో ఎవరు ఉండకూడదు, ఆకలితో ఎవరు చావకూడదు, ఆకలితో ఎవరు నిద్రపోకూడదు. సో ఇలాంటి ఉద్దేశంతో ఈ థీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. తద్వారా ప్రతి ఇంటికి మనిషికి సగటున 55 లీటర్ల వాటర్ని, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అంటే స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చే ఉద్దేశమైన పథకం అనమాట. ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ ఉండాలి. తద్వారా వాళ్ళకి నీటి ఇబ్బంది అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో వాటర్ సఫిషియెంట్ విలేజ్ స్కీమ్ అనేది కూడా వచ్చింది. నెక్స్ట్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్ మనం చూస్తున్నాము. అనేక గోగినేని హరిప్రసాదరావు ట్రస్ట్ ద్వారా గత 5 సంవత్సరాలుగా ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ తెనాలి మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా ముందుకు సాగటం అభినందనీయమని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. తెనాలి కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమా వైద్యశాల ప్రాంగణంలో గురువారం గోగినేని హరిప్రసాద్ శత జయంతి పురస్కరించుకొని ప్రతిభా ప్రోత్సాహం అందించే కార్యక్రమం నిర్వహించారు. మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గోగినేని హరిప్రసాదరావు ట్రస్ట్ ద్వారా మేటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నత విద్యకు ఆర్థిక చేయూతను అందించడం అభినందనీయమని అన్నారు. ఈ సంవత్సరం గణపవరం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన హర్షితను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ చేతుల మీదుగా హర్షితకు ₹1,00,000 నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోగినేని లక్ష్మీప్రసాద్, సందీప్, రాజశేఖర రెడ్డి, ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళి, వెంకటరామయ్య, రమేష్, బుల్లిప్రసాద్, కొడాలి శ్రీనివాసరావు, డాక్టర్ కస్తూరిబాయ్, గుమ్మడి సాంబశివరావు, మంగమూరి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. పొన్నూరు శాసనసభ్యులు మాకెంతో ఆప్తులు నరేంద్ర కుమార్ గారికి ఈరోజు విచ్చేసినటువంటి మా కుటుంబ ఆత్మీయ సభ్యులందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా గత 5 ఏళ్లుగా మామగారు డాక్టర్ హరిప్రసాదరావు గారిని స్మరించుకుంటూ డిసెంబర్ 1న వారి జన్మదినం అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుని ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో మాకు ఆప్తులైనటువంటి నరేంద్ర గారి చేతుల మీదుగా ప్రోత్సాహ బహుమతుల్ని అందించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యార్థిని ఈ విధంగా ఎంపిక చేసుకుని వారికి ₹1,00,000 బహుమతిని, అది బహుమతి అనేకంటే కూడా వారి ప్రతిభకు ప్రోత్సాహకరంగా మేము వారికి ఒక చేయూతని అందించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం హర్షిత మరి మన మధ్యలో ఉంది. గణపవరం గ్రామం, చిలకలూరుపేట వ్యవసాయ కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తున్న, తల్లి పట్టుదలతో మరి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి పాఠశాల వారు చెప్పారు కాబట్టి గుంటూరులో ఉంటే వారికి ఇంకా బాగుంటుందన్న ఆలోచనతో భాష్యంలో చేర్పించడం, ఆ పాప మరి బాంబే ఐఐటిలో మరి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈనాడు మరి దానిలో 43rd ర్యాంక్ తెచ్చుకోవటం, నిజంగా ఆ పాపని మేము సెలెక్ట్ చేసుకుని ఆ పాపకి ఈనాడు ఈ ప్రోత్సాహక బహుమతిని అందించాలన్న ఆలోచన చేశాం. హరిప్రసాద్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాలుగా ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల నుండి చదువుకున్న ప్రతిభ గల పిల్లల్ని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం కూడా వారికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళని చదువులో ప్రోత్సహించే విధంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, శ్రీమతి గోగినేని ఉమ్మగారి యొక్క కుటుంబం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారి యొక్క తాతగారి యొక్క ఆశయాలు కొనసాగించటమే లక్ష్యంగా మరి వారి కుటుంబ పరంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ మరి వారికి ఇచ్చే మనం నివాళి ఏంటంటే పెద్దవాళ్ళకి వాళ్ళ ఆశయాలు మనం కొనసాగించడమే. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపట్టి పిల్లలకి, ఎందుకంటే చదువు అనేది మిగతా ఏమిచ్చినా పోవచ్చు, చదువు అనేది ఒక ఆస్తి. చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు సమాజంలో ఉన్నత స్థాయికి వస్తే వారి ద్వారా సమాజం ఇదవుతుంది. అలాగే వారి యొక్క కుటుంబం కూడా ఉన్నత స్థాయికి చేరడానికి సహాయపడుతుంది. కాబట్టి ఉన్నత స్థాయి ఆశయం కోసం పనిచేస్తూ ఉన్న వారికి అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా స్కాలర్షిప్ ఇచ్చిన డాక్టర్ గారికి, నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఇప్పుడు ఐఐటి బాంబేలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. సో మొన్నటి వరకు భాష్యంలో ఇంటర్మీడియట్ చదివి జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో బాగా మంచిగా రాసి కష్టపడి ఐఐటి బాంబే తెచ్చుకున్నాను. సో నా ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రైతు ప్రయోజనాల దృష్ట్యా డొంక విస్తరణ కార్యక్రమాన్ని అధికారులతో చర్చించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తాము కృషి చేస్తామని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించిన క్రమంలో కొలకలూరులోని రైతుల ఉత్పత్తులు పంట పొలాల నుంచి బయటికి తీసుకువెళ్లేందుకు గతంలో ఉన్న డొంక రైల్వే ట్రాక్ విస్తరణ కారణంగా ఇరుకుగా మారిందని, డొంక విస్తరణ చేయాలని రైతుల అభ్యర్థుల మేరకు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ డొంకను క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా డొంక విస్తరణ అవసరాన్ని రైతులు పూర్తి స్థాయిలో వివరించారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రైతులు కోరుకున్న విధంగా డొంక విస్తరణ చేయాలంటే దుగ్గిరాల తహసీల్దార్తో కూడా చర్చించాల్సి ఉందని అన్నారు. అధికారులతో చర్చించిన పిమ్మట రైతుల నుండి కొంత భూమిని సేకరించాల్సి ఉంటుందని అన్నారు. ఆ విధంగా డొంక విస్తరణ దిశగా కృషి చేస్తామని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాకు వివరించారు. రైతులు అధికారుల స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈరోజు మన తెనాలి మండలం కొలకలూరు గ్రామం ఇచ్చేసినప్పుడు ఇక్కడ రైతులు ఒక పెద్ద సమస్య తెలియజేశారు నా దృష్టికి. అందులో భాగంగా ఈ రైల్వే
లైన్ ట్రిబులింగ్ చేయడం ద్వారా ఇప్పుడు దాకా వాడుతున్న డొంక మార్గం ఏదైతే ఉందో, యాక్చువల్గా ఇది రైల్వే వారి భూమే, ఈ వీళ్ళు ట్రిబుల్ లైన్ వేయడంతో ఆ డొంక లేకుండా పోతుంది, అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ బయటికి తీసుకురాలేమని చెప్పేసి వారి ఆవేదన తెలియజేశారు. ఇమీడియట్గా చూస్తే మనకి దుగ్గిరాల మండలంతో లింక్ అయి ఉన్న డొంక కూడా ఉంది. డొంక ఆక్రమణకు గురైంది, కొంతమంది ఆక్రమించి ఉన్నారు. ఇది దుగ్గిరాల తహసీల్దార్ గారితో కూడా మాట్లాడి, తహసీల్దార్ గారిని కూడా తీసుకొచ్చి ఈ రైతులతో కూడా మాట్లాడి ఆ డొంకని పునరుద్ధరించే విధంగా కృషి చేస్తాం. అట్లాగే సుమారుగా ఒక 20 అడుగులు వెడల్పు గల వీళ్ళకు ఒక ప్రత్యేకంగా పైనుంచి దుగ్గిరాల నుంచి మన ఈ నందివెలుగు దాకా రావాల్సిన ఒక డొంక మార్గం ఏదైతే ఉందో అక్కడ ఒక 6 రైతుల్ని సంప్రదించి కొంత భూమి అవసరమైతే సేకరించి మనం ఆ డొంకని కొంచెం వెడల్పు చేయాల్సిన నెసిటీ అయితే ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ రైతులు వివరాలు కూడా తీసుకోమని చెప్పాం. మనము ఎక్విజిషన్ చేసి ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు చేయడం కంటే కూడా 4 రైతులు ఇది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి ఆ రైతుల్ని కన్విన్స్ చేసి అవసరమైతే 10 మంది 10 రూపాయలు తలా ఎంత అని వేసుకొనైనా ఆ కావాల్సిన తక్కువ ఎక్స్టెంట్ని మనం కొనుగోలు చేసి ప్రజలకి అవసరమయ్యే విధంగా, రైతులకు అవసరమయ్యే విధంగా డొంకను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం తప్పకుండా. రైతుకి ఇత్తనం వేసిన దగ్గర నుంచి పంట ఫలం ఇంటికి చేరేంత వరకు ఈ డొంక ఎంతో అవసరం. ఈ డొంక మెట్ట ప్రాంతంలో కలిగిన డొంక. ఈ డొంకనే ఈ రైతు తహసీల్దార్ గారికి గట్టిగా విన్నవించుకున్నారు. వారు కూడా మా దయ ఉంచి కొలటూరు రైతుల తరఫున చేసి పెడతానని హామీ ఇచ్చి ఉన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్గి ప్రమాద బాధితులు ఈ నెల 16, 17 తేదీల్లో తగు డాక్యుమెంట్స్తో దుగ్గిరాల పసుపు యార్డుకి రావాలని పశువు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు ములకా శివసామిరెడ్డి పిలుపునిచ్చారు. తెనాలిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పసుపు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, ములకా శివసామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శుభం కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్గి ప్రమాదంలో పసుపు బస్తాలు కోల్పోయిన రైతులు ఒరిజినల్ బాండ్లు, అకౌంట్ పుస్తకాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు అధికారులు పరిశీలించనున్నారని తెలిపారు. 16, 17 తేదీల్లో హైదరాబాద్ నుండి ఫోరెన్సిక్ ఫైర్ అధికారి జుబేదార్ కోల్డ్ స్టోరేజ్ను సందర్శించి రైతులు నష్టపోయిన పసుపు బస్తాల వివరాలను తెలుసుకుంటారని, ఒరిజినల్ బాండ్లు లేని రైతులు వివరాలతో రావాలని కోరారు. కోట్లాది రూపాయల పసుపు దగ్ధమై రైతులు గత 11 నెలల నుంచి అవస్థలు పడుతున్నారు. ఈ సంవత్సరం అగ్ని ప్రమాదంతో పాటు కృష్ణానది వరదలు కూడా రైతుల్ని, పసుపు రైతుల్ని ఇబ్బంది పెట్టి గోడ దెబ్బ, చెంప దెబ్బలాగా తయారైంది. కోలుకోలేని నష్టం రైతులకి వాటిల్లింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వం పూర్చలేకపోయినా కానీ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాడి వివిధ రకాల ఆందోళన ఫలితంగానే ఈ మాత్రమైనా ఇది ముందుకొచ్చింది. ఇప్పుడు 16, 17 తారీఖుల్లో రైతులంతా ఎవరైతే ఈ 4, 5 జిల్లాల్లో ఉండే రైతులంతా కూడా తమ ఆ వద్ద గల ఆధారాలు, తమ దగ్గర ఉన్న ఒరిజినల్ బాండ్లు, పసుపు ఎక్కడైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో ఆ బాండ్లు, దాంతోపాటు ఆధారు, పాస్బుక్లు, అట్లాగే బ్యాంకులో లోన్ పెట్టిన వాళ్ళకి ఒరిజినల్ బాండ్లు రావు కాబట్టి దానికి సంబంధించిన లోన్ అకౌంటు జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వస్తే మరి హైదరాబాద్ నుంచి వచ్చే ఫైర్ ఆఫీసర్ గారు పరిశీలించి నమోదు చేసుకుంటారు. ఈ అవకాశాన్ని రైతులు అంతా కూడా వినియోగించుకొని తమ భవిష్యత్తులో ఈ నష్టపరిహారం ఏదైతే ఉందో మనం అడిగేది 7,000 రూపాయలు పొందేందుకు అర్హులవుతారు. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన దుగ్గిరాల్లో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయిన విషయం అందరికీ విదితమే. దానికి సంబంధించి ఈ 11 నెలల కాలంలో అనేక పోరాటాలు చేశాము. చివరకు జూలై 10వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ప్రతి క్వింటాల్కి 7,000 రూపాయల కాడికి ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా దాదాపు 5 నెలలు, దాదాపు 150 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రతిఫలం రైతులకు అందింది లేదు. ఈ రోజున ఈ విషయమై తెనాలి సబ్ కలెక్టర్ గారిని, సంజయ్ సింహ గారిని కలవటానికి ఇక్కడికి వచ్చాము. ఆమె మాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీలలో ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన అధికారి గారు హైదరాబాద్ నుంచి దుగ్గిరాలు వస్తారు. వచ్చే ఘటనా స్థలాన్ని చూసి అలాగే రైతుల దగ్గర బాండ్లు కూడా పరిశీలించి ఈ కేవైసీ చేస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ 16, 17 తేదీల్లో తమ వద్దనున్న ఒరిజినల్ బాండ్స్, అట్లాగే పట్టాదారు పాస్
పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంటు, అట్లాగే ఆధార్ కార్డులతో సహా దుగ్గిరాల యార్డు దగ్గరికి 16వ తేదీ 17వ తేదీల్లో ఆ 2 రోజుల్లో ఉదయం 10 గంటలకు వచ్చి ఆ వివరాలు వారికి అందజేసి ఈ తెనాలిలో పనిచేస్తున్న సబ్ కలెక్టర్ గారు ప్రఖర్ జైన్ గారు కానీ, అలాగే ఈ సంజయ్ సింహ గారు కానీ మాకు చాలా సహకరించారు. అట్లాగే ఈ ఫైలు ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి గత నెలలో బాంబే హెడ్ ఆఫీస్కి వెళ్ళింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే అధికారి గారు ఇంకోసారి రైతుల దగ్గర ఉండే ఒరిజినల్ బాండ్స్ ఇవన్నీ పరిశీలించి రైతులకు న్యాయం చేస్తారని, అమౌంట్ త్వరలోనే వస్తుందని చెప్పి సబ్ కలెక్టర్ గారు మాకు తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్రీయ విద్యాలయాల్లో విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కేంద్రీయ విద్యాలయ సంఘటన రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం రాజేశ్వరరావు పేర్కొన్నారు. తెనాలిలోని కేంద్రీయ విద్యాలయంలో గురువారం వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం రాజేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి కేంద్రీయ విద్యాలయాల్లో క్రీడలను ప్రోత్సహించే విషయంలో ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసికంగా, శారీరకంగా పలు ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. క్రమశిక్షణ, శిక్షణ, క్రీడల్లో ప్రోత్సాహం ఓ కార్యాచరణగా కేంద్ర విద్యాలయం అమలు చేయడం ఉదాహరణని అన్నారు. జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ షబీనా, వాలీబాల్ జాతీయ క్రీడాకారుడు పి నాగరాజు, బిఎస్ఎన్ అధికారి మదన్ మోహన్ రావు తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత క్రీడా జ్యోతిని వెలిగించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్, ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో క్రీడలలోనే కాదు విద్యలో కూడా వృద్ధి చెందుతూ అనేకులకు మార్గదర్శకంగా ఉండటానికి మన బిడ్డలను ప్రోత్సహిస్తూ తర్బీదునిస్తూ నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారిని, ఉపాధ్యాయుల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ప్రత్యేకించి ఈ స్పోర్ట్స్లో తగడా జోడి అని ఈ హైదరాబాద్ రీజన్ని అడలెక్కించిన బి రవికుమార్, తర్వాత అజయ్, ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా భయమే. భయం అంటే బరిలో తిరగటానికే భయం ఉండేది. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు సూచనతో సుద్దపల్లి నాగరాజు మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 22వ వార్షిక క్రిస్మస్ స్టార్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. తెనాలిలోని ఆర్టీసీ బస్ సమీపంలో మాస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు సూచనల మేరకు గురువారం నాగరాజు మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో 22వ వార్షిక క్రిస్మస్ స్టార్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వక్తలు నాగరాజు సేవలను ప్రస్తావిస్తూ మరిన్ని సేవలతో నాగరాజు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రవీంద్ర, భాగ్యరాజ్, బీజేఆర్ యూత్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు నలుకుర్తి రమేష్, అత్తోడ చంటి, అత్తోడ శ్యామ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు పిడపర్తి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు, కూచిపూడి మోహన్, పి రమేష్, రావూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. సేవారత్న, పేదలకి ఆపద్ బాంధవుడు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద స్టార్ని పెద్దల చేత ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుద్దపల్లి నాగరాజు గారు అందుబాటులో లేని కారణంగా స్థానికంగా ఉన్న పెద్దల నాయకత్వాన్ని కలుపుకొని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. గత 22 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని సుద్దపల్లి నాగరాజు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ అనేక మంది పేదలను ఆదరిస్తూ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నారు. అన్న కుటుంబానికి, అన్నకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా గత 22 సంవత్సరాలుగా మన యొక్క తెనాలి పట్టణంలో మన యొక్క బస్ స్టాండ్ సెంటర్ ఏరియాలో మనకి సెమీ క్రిస్మస్ గ్రాండ్గా అనేక మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మన యొక్క తెనాలి ప్రాంతంలో చాలా దీవెనకరంగా కొనసాగిస్తున్న ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుక సందర్భించి ఈ యొక్క ప్రతి సంవత్సరం స్టార్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ సమయం ముందు ఈ కార్యక్రమంలో ఉండవలసిన ప్రియులు సుద్దపల్లి నాగరాజు గారు, సేవారత్న అవార్డు కలిగిన నాగరాజు గారు, వారు మన మధ్యన లేకపోయినను ఈ కార్యక్రమం మన ప్రాంతంలో వారికి సన్నిహితులుగా అన్ని విషయాల్లో పిలిచిన వెంటనే తోడుగా నిలబడి చేసే వాళ్ళందరూ మనకు తోడుగా ఉండి మేమున్నామన్నా మీరు లేకపోయినా పర్వాలేదంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి వచ్చిన ప్రతి అన్నగారికి, ప్రతి వారికి ప్రభు పేరిట యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు.
దుగ్గిరాల మండలంలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతూ ఉన్నాయి. కాగా గురువారం దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు అర్జీలు అందజేశారు. సదస్సుకు హాజరైన నాయకులకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారి సమస్యలను తీర్చే విధంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలంలో ఈ నెల 6 నుంచి ప్రారంభమైన సదస్సులు జనవరి 8 వరకు కొనసాగించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సులో రైతుల వద్ద నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. గతంలో లేని విధంగా రైతు సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. రైతులకు సంబంధించి భూమి, గృహం, భూ సర్వే, పాస్ పుస్తకాలు సమస్యలను పరిష్కరించే దిశగా చూస్తున్నామన్నారు. మొత్తం 24 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, తహసీల్దార్ ఐ సునీత, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్, సర్వేయర్ గోపాలరావు, రిజిస్టర్ ఆఫీసు సీనియర్ అకౌంటెంట్ కేవీ నాగేశ్వరరావు, వీఆర్ఓ జాన్సన్ రాజు, నూతలపాటి కేశవరావు, దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరావు, ఆర్ఐ త్రివేణి, రైతులు పాల్గొన్నారు. ఈరోజు పెరకల్పూడి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీ గ్రామంలో ఎటువంటి సమస్యలైనా, భూ సమస్యలైనా, ఇంటి స్థలాల సమస్యలైనా, పొలాల సర్వే సమస్యలైనా, పాస్ పుస్తకంలో సమస్యలైనా, ఆన్లైన్లో పేర్లు ఎక్కకపోయిన సమస్యలైనా అధికారులు వచ్చి ఉన్నారు. మీ సమస్యలన్నీ ఒక అర్జీ రూపంలో రాసి మా ఎంఆర్ఓ గారిని, రెవెన్యూ అధికారులందరినీ వినతి పత్రం అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సువర్ణ అవకాశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రైతులందరూ ఇది ఒక మంచి అవకాశం, ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా చేసి తప్పకుండా వాళ్ళ సమస్య పరిష్కరించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన రెవెన్యూ మినిస్టర్ గారు ఒక రెవెన్యూ సదస్సు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రెవెన్యూ సదస్సులు స్టేట్ మొత్తం కూడా కండక్ట్ చేస్తున్నారు. మన దుగ్గిరాల మండలంలో డిసెంబర్ 6వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు షెడ్యూల్ ఇచ్చున్నాము. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదస్సులు నిర్వహిస్తాము. ఇవాళ మేము దుగ్గిరాల మండలంలో పెరకలపూడి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. 3వ సదస్సులో భాగంగా ఇక్కడ పెరకలపూడిలో వచ్చాము. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సదస్సుకి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అందరూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి సబ్ రిజిస్టర్ గారు, ఎండోమెంట్ వాళ్ళు, వక్ఫ్ వాళ్ళు, ప్రతి ఒక్కరు అందరూ కూడా అన్ని శాఖలు కూడా ఒక టేబుల్ మీద ఉండి, ఒక వేదికపై ఉండి సమస్య పరిష్కరించాలని చేసి ముఖ్య ఉద్దేశంతో ఈ సమస్యలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మా గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అక్క జబీనా స్వామి ఎంపీపీ, ఎంఆర్ఓ గారు, మన ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ మొత్తం కూడా పాల్గొనున్నారు. ప్రజా సమస్యలు తీర్చడానికి మునుపెప్పుడు జరిగిన విధంగా స్పాట్లో సమస్యలు తీరే విధంగా పరిష్కారాల మార్గాలు చూపించుతూ ముందుకు వెళ్తా ఉంది ఈ సదస్సులో అందరూ పాల్గొని సమస్యల పరిష్కారానికి మీ అందరూ కూడా కృషి చేయాలని, మీ అందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మాలధారులైన స్వాముల శరణు ఘోష భజనలతో హరిహరసుత అయ్యప్ప స్వామి వారి 5వ పడిపూజ మహోత్సవం ఆద్యాంతం భక్తులని ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించింది. పట్టణంలోని ఉప్పు బజార్లో శుక్రవారం రాత్రి బట్టు దుర్గారావు గురుస్వామి ఆధ్వర్యంలో 5వ పడిపూజ మహోత్సవం విశేషంగా నిర్వహించారు. హరిహర అయ్యప్ప భజనా బృందం ఆలపించిన భక్తి గీతాలు స్వాములను విశేషంగా ఆకట్టుకున్నాయి. మండల దీక్షలో ఉన్న స్వాములు పడిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆర్తిమీరా భజనలు చేశారు. దుర్గారావు గురుస్వామి పడిపూజ విధానం విశేషంగా భక్తులను ఆకట్టుకుంది. పడిపూజ అనంతరం భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సైనిక ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ సేవల్ని వినియోగించుకోవాలి. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి. గృహాల పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించండి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.